కుత్బుల్లాపూర్లో స్వర్గీయ చంద్రారెడ్డి 33వ వర్ధంతితో మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. అనంతరం చంద్రారెడ్డి విగ్రహానికి నివాళులర్పిస్తూ ఆయన జీవితమంతా పేద ప్రజల బాగుకై పాటుపడ్డారని గుర్తు చేశారు. చంద్రారెడ్డికి దేశభక్తి, పేద ప్రజలపై ఉన్నటువంటి అభిమానానికి వారి జీవితం మొత్తం అంకితం చేశారన్నారు. చెరుకుపల్లి చంద్రారెడ్డి గారి వర్ధంతి సందర్భంగా హరిజన బస్తీ శ్మశాన వాటికలో కూర్చోవడానికి బెంచీలకు ఆర్థిక సహాయంగా మల్కాజ్గిరి ఎంపీ 132వ డివిజన్ కార్పొరేటర్ తారచంద్రారెడ్డి చేతుల మీదుగా భరత్ సింహారెడ్డి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఇక్కడ పేద ప్రజల పక్షాన గుడిసెలు వేసి వారికి స్థలాలు ఇప్పేయడానికి మరి 3 సంవత్సరాలు నిరంతర ఉద్యమం చేసి మరి మనకు దూరమైనటువంటి చెరుకుపల్లి చంద్రారెడ్డి గారు కుత్బుల్లాపూర్ రాజకీయాల్లో ఒక సంచలనమైనటువంటి రాజకీయ నాయకుడు. ఆనాడు కాంగ్రెస్ వాళ్ళ యొక్క అక్రమాలకు, వారి యొక్క అకృత్యాలకు వ్యతిరేకంగా పేద ప్రజలందరినీ కూడా జమ చేసి మరి వారి కోసం గుడిసెలు, ఇళ్ల స్థలాల కోసం పోరాటం చేసి మరి భారతీయ జనతా పార్టీకి ఒక ఉనికిని, ఒక గుర్తింపును, గౌరవాన్ని తెచ్చినటువంటి నాయకుడు. మరి అకాలంగా మన నుంచి దూరం కావడం చాలా దురదృష్టకరం. మరి ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా మనకు నిరంతరం కూడా ఇక్కడ వాజ్పేయి నగర్ కానీ, దత్తాత్రేయ నగర్ కానీ, అద్వానీ నగర్ కానీ, అదేవిధంగా అయోధ్య నగర్ కానీ ఈ ప్రాంత ప్రజలు, పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి గుండెల్లో నిరంతరం కూడా ఆయన గుండెల్లో ఉంటాడని తండ్రి చెరుకుపల్లి చంద్రారెడ్డి గారి 33వ జయంతి సందర్భంగా ఈరోజు వారు వర్ధంతి సందర్భంగా ఈరోజు వారు స్థాపించినటువంటి బస్తీలు, అనేక బస్తీలు పేద ప్రజలకు గూడు ఉండాలని చెప్పి ఈరోజు వారు చేసినటువంటి కృషి ఫలితంగా ఈరోజు వారిని ఒక దేవుళ్ళ భావిస్తూ ఏ బస్తీకి వెళ్ళినా, ఏ కాలనీకి వెళ్ళినా వారందరూ కూడా మాకు ఏ ఒక్క సాయం చేసి ఆ యొక్క సాయం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా వారిని గుర్తు చేసుకుంటున్నటువంటి సందర్భం ఈరోజు నేను మీ ద్వారా తెలియదలుచుకున్నాను. అంటే వారు నేను చిన్న ఉన్నప్పుడే, నేను 2.5 సంవత్సరాలు ఉన్నప్పుడే వారు మా మధ్యలోకి దూరం కావడం జరిగింది. భారతీయ జనతా పార్టీలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ, పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ, వారి కృషి చేస్తూ పేద ప్రజలకు ఇల్లు ఉండాలని చెప్పి ఒక భావనతో వారు సుప్రీంకోర్టు వరకు వెళ్ళి వారు పోరాటం చేసి పేద ప్రజలకు